మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन। पुने पुने कितने हो सुने सुनाए, की प्यास बुझत न बुझाए। విను లక్ష్మణ, స్వర్ణమృగం రావడానికి ముందే సీతను అపహరించడానికి రావణుడు వస్తున్నాడని నాకు తెలిసింది. అప్పుడు ఒక దినమున నీవు కట్టెల కోసం అడవికి వెళ్ళావు. అప్పుడు నేను సీతతో అన్నాను, సీత, ఇప్పుడు సమయం ఆసన్నమైనది. ఇక మనము మహత్తరమైన ఒక లీలను ఆచరించాలి. అందుకు నాకు నీ సహకారము ఎంతైనా అవసరమున్నది. కనుక నా మాట విని నేను రాక్షసులను అంతం చేసే వరకు నీవు అగ్నిదేవుని సంరక్షణలో ఉండాలి. తమ ఆజ్ఞనాథ. ఓ అగ్నిదేవా, నేను తమ ఆశ్రయంలో ఉండాలనుకుంటున్నాను. తమరు నాకు సహాయం చేయండి. అగ్నిదేవ, నా సీతను కొంతకాలం వరకు తమ సంరక్షణలో వదిలిపెడతాను. తమరు ఆమెను రక్షించండి. అది నా భాగ్యం. తమకు సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించారు. రాపుత్రి. ఆ విధముగా సీత అగ్నిదేవుని సంరక్షణలోకి వెళ్ళినది. అప్పుడు మన సహాయం కోసం దేవి ప్రతిరూపం ఛాయాసీత రూపమున ఉండిపోయినది. ఈ విధముగా ఈ గూఢ రహస్యము నీకింతవరకు తెలియలేదు. అగ్రజ, ఆవేశంలో తమని అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించండి అగ్రజ, నన్ను క్షమించండి. సీత, వదిన. లక్ష్మణ, లక్ష్మణ, సీత వచ్చినది. సీత వచ్చినది. సీత,
సుగ్రీవ మహారాజా, ప్రభు ఏమా కలకలం? ప్రభు ఈ వానరులందరూ సీతామాతను దర్శించాలనుకుంటున్నారు. అవశ్యం. హనుమా, ఈ వానరులందరూ మా పుత్రుల వంటి వారు. పైగా వీరందరూ మాతృ సమాన అయిన సీతాదేవిని దర్శించుకోవాలనుకుంటున్నారు. కనుక సీతాదేవితో చెప్పు, ఆమెను పల్లకీ నుండి దిగి కాలినడకనే రమ్మని. పల్లకీని తిప్పడానికి చోటు ఇవ్వండి, కాస్త శాంతించండి. మాత అందరికీ దర్శనమిస్తారు. మాత దిగడానికి చోటు ఇవ్వండి. జరగండి, తప్పుకోండి. ఎదురు చూసినది ఇందుల కోసమే, సురలకు మునులకు ఇది సంతోషం. సీతాదేవి పల్లకి వీడి రాముని చేరగా సాగెను నేడు. తీరిపోయేనే వియోగ భారం, శాసించినది అనుమానం. తప్పనిదాయే పరీక్ష తనకు, విధి విపరీతమునకు. రాముని మాటల లోతులు తెలిసిన నిలిచెను మనసున ఆజ్ఞలు తెలిసి. అగ్ని పునీతయే జానకి తాను, అగ్ని సాక్షిగా రుజువయ్యేను. లక్ష్మణ స్వామి కదిలేను తానై, రాముని ఆజ్ఞను దాటని వాడై. అన్నకు చేసెను అభివందనము, అనుమతి గైకొని సాగెను బాధగా. తప్పవులే ఈ పరీక్షలెప్పుడు, అగ్నికి ఆహ్వానం పలుకగవలనే. పావకుడైనా పావనుడేగా, సాధులకెప్పుడు అనుకూలుడేగా. మనసా వాచా రామ ధ్యానమే, అన్యమునెరుగని దీనను నేనే. ఇనకుల పూర్వులు నాకు బలము, అగ్ని ప్రవేశము ఇది ఏ సాక్ష్యము. జగమెరిగినట్టి
ఈ జానకి తను పావకుని దరి చేరెను తన పాతివ్రత్యము నిలుపమనుచు వేయి విధముల వేడెను. ప్రచండ పావగ కీలనన్నియు కుసుమ సమములు ఆయెను. ముల్లోకవాసులు మునుల సురులు చూసి విస్మయమందిరి. అగ్ని కీలలు పూల జల్లి తల్లిని అలరించెను. అగ్ని సాక్షిగా అమ్మతాను అగ్ని పునీతగా మారెను. అగ్నిదేవుడే అవతరించి సీతారాముల కలిపెను జగమంతా ఆనందించెను. ఓ రామయ నువ్వు స్వీకరించు పరమ పావని సీతను. లోకాలు సీతను మెచ్చుకున్నవి చూసి తరించేనవి. ఇది సీతారాముల లీలా క్రీడలు అంతు తెలియని చర్యలు అంతు తెలియని చర్యలు. ధన్యవాదములు. వదినా రామ, నీకు శుభముగుగాక పుత్ర. ఏ విధంగా అష్టావక్రుడు తన తండ్రిని ఉద్ధరించినాడో అదే విధముగా నీ వంటి మహాత్ముడైన పుత్రుడు నన్ను ఉద్ధరించినాడు. నాకు దేవతల ద్వారా ఈ విషయము తెలిసినది. నీవు సాక్షాత్తు పురుషోత్తముడవని, నీవు రావణుని వధించడానికి నరరూపమున అవతారము దాల్చినావని. అదే సత్యమైతే నీవు నాకొక వరమివ్వు. నేను సదా నిన్ను పుత్రరూపముననే ప్రేమించాలని, నీవు నాకే పుత్రుడిగా ఉదయించాలని. రామ,
నేను నీకొక సత్యం చెప్తాను. నీవు లేని నాకు ఆ స్వర్గ సుఖమూ వలదు, దేవతా సత్కారమూ వలదు. తండ్రి ప్రేమే అలాంటిది. అది కేవలం అదృష్టవంతులకే లభ్యమవుతుంది. నాకు దుఃఖం కలిగించే విషయం, నేను తమ నిర్మలమైన ప్రేమకు అతి పిన్న వయస్సులోనే దూరమైనాను. పుత్ర, భవిష్యత్తు స్థిరమైనది. నా ఆశీర్వాదం సదా నీ తోడుగానే ఉంటుంది. నీవు పితృవాక్ పరిపాలనకై వనములలో 14 సంవత్సరాలు గడిపినావు. 14 భువనములలోనూ నీకు జయ జయధ్వానములు చేయుచున్నారు. లక్ష్మణ, నీవు నీ సోదరుని కోసం నిస్వార్థంగా సేవ చేస్తూ నీ సమస్త సౌఖ్యములను త్యాగం చేసినావు. నీకు మహోన్నత కీర్తి ప్రతిష్టలు ప్రాప్తించుగాక. సీత, పుత్రి, నీవు నీ పతివ్రతా ధర్మము వలన నీ తండ్రి వంశమును, నీ అత్తవారి వంశమును, ఇరువంశముల వారి యశస్సును ముల్లోకములకు వ్యాపింపజేసినావు. నీ సౌభాగ్యం చిరస్థాయిగా ఉంటుంది పుత్రి. రామ, నేను మీ అందరి యందు ప్రసన్నుడనైనాను. నీకిష్టమైన వరమును ప్రసాదించదను కోరుకో. మనస్సున తమ అంతిమ దర్శనం కోరికగా మిగిలినది. తమరు దయ చూపి నేలా కోరికను నెరవేర్చినారు. రామ, తండ్రితో సంబంధం అత్యుత్తమమైనది. తండ్రిని ఏం కావాలన్నా కోరుకోవడంలో సంకోచించరాదు. తండ్రి ఆశీర్వాదం అమోఘమైనది. కోరుకో పుత్ర, నీకు ఏం కావాలంటే అది కోరుకో. మహాత్మా, తమరు నా పట్ల ప్రసన్నులైతే నాకు ఒక్క వరం ఇయ్యండి. కృప చూపి నా మాతకి ఇవ్వబడిన శాపమును ఉపసంహరించుకోండి. తమ అంత్య సమయమున మాత కైకేయితో అన్నారు, మేము నిన్ను ఛేదిస్తున్నామని. నా విన్నపం, తమరు ఇచ్చిన ఆ శాపము నా మాతను స్పృశించకూడదు. తమరు ఆమె పట్ల, భరతుని పట్ల ప్రసన్నులు కండి. పితృదేవ, నాపై కృప చూపండి. నా మాతను శాప విముక్తురాలను గావించండి. ఒకవేళ నేను నా మాతను శాప విముక్తురాలను గావించని ఎడల ఇక ఈ జీవితము నిష్ఫలమైపోతుంది పితృదేవ. రామ, నీవు ధర్మస్వరూపుడవు, మర్యాదకు ప్రతిరూపానివి. రామ, నీ దివ్య తేజస్సు వలన నా మోహము, భ్రమ అనే అంధకారము తొలగిపోయినవి. ఇప్పుడు నాకు కైకేయి మీద కూడా ఎలాంటి క్రోధము లేదు. మీ వంటి పుత్రరత్నములను పొంది కైకేయి కూడా ధన్యురాలైనది. నేను నా శాపమును ఉపసంహరించుకుంటున్నాను. తమరు ఉదారులు, మహాత్ములు పితృదేవ. మా అందరూ ఆశీర్వదించండి. యశస్వి భవ, నీకు శుభమవుగాక.
సీతాపహరణానికి ముందు శ్రీరాముడు సీతను అగ్నిదేవుని సంరక్షణలో ఉంచినాడు. ఏ ఛాయా సీతను రావణుడు ఎత్తుకుని వెళ్ళాడో ఆమె ఆవిడ ప్రతిరూపం మాత్రమే. ఈ లీలను ప్రభువు లక్ష్మణుని దగ్గర కూడా దాచినాడు. ఈ ఉదంతం తులసి రామాయణం ఆధారంగా చూపించడం జరిగింది. రామచరిత మానస్లోని అరణ్యకాండలో 23వ దోహాలో, లంకాకాండలోని దోహా 108 నుండి దోహా 109 వరకు ఈ ఉదంతం వివరించబడింది. ఈ కారణంగా సీత అగ్నిపరీక్ష అనే నాటకం వాస్తవానికి అగ్నిదేవుడి నుండి సీతామాతను తిరిగి తీసుకోవడానికి ఒక మార్గం. మేము కూడా దాన్నే అనుసరించాం. ఈ మధ్యకాలంలో వీక్షకులు వేల కొద్దీ ఆవేశపూరిత లేఖలు రాశారు, మాకు సులోచనని సతిగా మారడం చూపించలేదని. మొదటి కారణం ఇది. మనం నేటి సామాజిక పరిస్థితుల్ని ఎన్నడూ మరువకూడదు. రెండో కారణం వీక్షకులకు ఒకటి చెప్పాల్సింది. సులోచన సతిగా మారడం గోస్వామి తులసీదాసు రాయలేదు, వాల్మీకి మహర్షి రాయలేదు, ఇక తమిళ రచయిత మహర్షి కంబర్ కూడా రాయలేదు. ఇది తర్వాత ఎవరో జోడించారు. ఏది ప్రామాణికం కాదో దాన్ని మేము రామాయణంలో చూపించలేదు. మేము కేవలం ఋషులు రాసినవే చూపించాం. తర్వాత కాల్పనికులు జోడించినవి, అనగా కేవలం వదంతులు, ఏమంటే రామేశ్వరంలో రావణాసురుడిని పూజించడం, రావణుడు మరణించే సమయంలో లక్ష్మణునికి ఉపదేశమేయడం, ఇలాంటివి మేము వాటిని చూపించలేదు. మా ఉద్దేశం ఒక్కటే, మీ వరకు పరిశోధించబడిన ప్రామాణిక కథని చేరవేయడం, అంతే. జై శ్రీరామ్. मंगल भवन अमंगल हारी, रघु सुदशरथ अजिर बिहारी। सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन।